అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్రం. 6,000 నుంచి 10,000కి పంట సాయాన్ని పెంచనుంది. ప్రస్తుతం 3 విడతలుగా 6,000 సహాయం అందిస్తుంది కేంద్రం. దేశంలో చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సహాయం అందిస్తుంది కేంద్రం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నిధులను విడుదల చేయనుంది. ఇప్పటికే 21 విడతల్లో రైతులకు 2,000 చొప్పున సహాయం అందనుంది. పీఎం కిసాన్ సహాయాన్ని పెంచాలి అంటూ కేంద్రాన్ని కోరింది రైతు సంఘాలు మరియు వ్యవసాయ నిపుణులు. ఏడాదికి 10,000 అయినా కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ కు ముందు రైతుల్లో కొత్త ఆశలైతే నెలకొన్నాయి. రైతులకు ప్రస్తుతం అయితే నగదు సహాయం అందుతుంది. అయితే దాన్ని పెంచే అవకాశంపై కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, చూస్తే మరి అన్నదాతలకు ఒక కొత్త ఆశలైతే వస్తున్నాయనే చెప్పాలి. ఒక గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్రం అంటూ కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 21 విడతల్లో 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించింది. ఒక్కో విడత 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తుంది. ఇది డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా ఏదైతే రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అయితే 2019 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే ఈ పథకం పైన 6,000 రూపాయలు అతి తక్కువ. అదే కాకుండా నేడు ఉన్న వ్యవసాయ ధరలు ఏదైతే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి కాబట్టి ఆ సాయాన్ని పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అదేవిధంగా రైతు సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. అయితే రాబోయే బడ్జెట్ 2026 ఫిబ్రవరిలో రాబోయే బడ్జెట్ లో రైతులకు పెట్టుబడి సాయం పెంచుతారని ఇప్పటికే ప్రధానంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా రైతులు మోడీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో అడక్కోకుండానే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అదేవిధంగా ఆ సాయాన్ని పెంచాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పలు రైతు సంఘాలు కూడా ప్రధానమంత్రి మోడీతో భేటీ అయిన సందర్భంలో కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రైతులు కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని వారి విజ్ఞప్తి చెబుతూ ఏదైతే 6,000 రూపాయల నుంచి కేంద్ర సాయం 10,000కు పెంచితే బాగుంటుందంటూ ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటు ప్రధానమంత్రి మోడీని పలు సందర్భాల్లో రైతు సంఘాలు కోరాయి. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే 22వ విడత ఏదైతే 2,000 రూపాయలు కేంద్రం త్వరలో జమ చేయబోతుంది. అయితే బడ్జెట్ కు ముందు జమ చేస్తారా, బడ్జెట్ తర్వాత జమ చేస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ 6,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయలను 10,000 రూపాయలు పెంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో పక్క ఏదైతే దేశవ్యాప్తంగా రైతులకు ఎరువుల ధరలు పెరిగాయి, గిట్టుబాటు ధరలు లభించడం లేదు. అదేవిధంగా రైతుకు ఏదైతే వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి, పాడి పరిశ్రమకు కూడా ప్రోత్సహించాలి. ఇటు వారికి కూడా ఏదైతే విరివిగా రుణాలు మంజూరు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అయితే 6,000 సాయం నుంచి 10,000 సాయానికి పెంచితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే బడ్జెట్ సెషన్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు కూడా పలుమార్లు కేంద్రాన్ని విన్నవించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిధి నుంచి రైతులకు సాయం చేయడానికి కొన్ని నిధులు కేటాయిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏదైతే పిఎం కిసాన్ యోజన ఏదైతే అన్నదాత సుఖీభావ కింద రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం 6,000 సాయం పోను మిగిలిన 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెడితే దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటు తెలంగాణలో కూడా ఏదైతే రైతు బంధు కింద వాళ్ళకి ఎకరాకి 5,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం జమ చేస్తుంది. వారికి కూడా 6,000 రూపాయలు ఏదైతే కేంద్రం పిఎం కిసాన్ యోజన కింద నుంచి వచ్చి 6,000 రూపాయలు ఆ రైతులకు కూడా జమ చేస్తుంది. మొత్తం వ్యవహారాన్ని మనం దేశవ్యాప్తంగా చూసినప్పుడు రైతుల నుంచి ప్రధానంగా ఈ డిమాండ్ వినిపిస్తుంది. ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దుర్భేదంగా ఉంది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతులకు అన్నదాతలు ఆత్మహత్యలు పెరిగాయి. వీరికి సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న వారికి 7 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు
అందిస్తున్నాయి. దాన్ని కూడా కేంద్రం పెంచాలని, కేంద్రం నుంచి రైతులకు ఇతోధికంగా సాయం చేయాలంటూ కోరుతున్నారు. మరోపక్క రుణాలు, రైతులకు ఇచ్చే రుణాలు కూడా సరళీకరణ చేయాలి. రైతులకు ఇచ్చే పావులా వడ్డీని ఇన్ టైం సకాలంలో రైతుల ఖాతాలకు జమ చేయాలంటూ పలు విజ్ఞప్తులు ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పలు రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాలు, రైతు నేతలు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి వినిపిస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు 22వ విడత ఎప్పుడు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు? అమూల్య, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 21 విడతల్లో 2,000 రూపాయలు రిలీజ్ చేస్తూ వస్తుంది. 22వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తారా, లేక బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫిబ్రవరి చివరి కానీ మార్చి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏదైతే రైతులు కోరుతున్న ఏదైతే 10,000 రూపాయలు రైతుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి దీన్ని మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఏదైతే సొంతంగా అధికారంలోకి వచ్చిన పరిస్థితి, ఇప్పుడు ఆయా రాష్ట్రాల కూటమిలతో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నితీష్ కుమార్, నారా చంద్రబాబు నాయుడు లాంటి నేతలు కీలకంగా ఉన్నారు. వీరి అభ్యర్థనను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలన తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం అందులో సంకీర్ణంలో భాగస్వామ్యం కాబట్టి వీరిని కూడా సంతృప్తపరచాల్సింది. ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రైతులకు కూడా ఆర్థిక సాయం చేయాలంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వంటి బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా పలుసార్లు పీఎం మోడీని కోరారు. ఇప్పటికీ మనకు అందించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఈ డిమాండ్లు పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వినిపిస్తున్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు కనీసం ఏడాదికి 10,000 రూపాయలైనా పెంచాలంటూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండడం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తుంది, రైతులకు అండగా నిలబడతాదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ ఏదైతే 2019లో తీసుకొచ్చిన ఈ పథకం నేటికి 21 విడతలు కంప్లీట్ అయ్యాయి. 22వ విడత కూడా త్వరలో రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని ఇనాక్టివ్ ఖాతాలు ఉన్న ఖాతాలు రైతులకు వారసత్వంగా ఏదైతే తండ్రి నుంచి ఆస్తులు కానీ ఏదైతే ఆ కుటుంబంలో పెద్ద మరణించిన వారి అకౌంట్లు ఇనాక్టివ్ అయ్యాయి. వాటి కూడా యాక్టివ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే తండ్రి చనిపోయిన వారసులను యాక్టివ్ చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ అధికారులకు కూడా సూచించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ పథకం పైన పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. నేరుగా అటు పీఎం, అటు ప్రధానమంత్రితో పాటు ఇటు ఏదైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చుట్టూ ఈ వ్యవహారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు ఈ పథకం ఈ సాయం అందితే రైతులకు మరింత ఊరట కలిగే అవకాశం ఉంది. రైట్. మరి ఇప్పుడు అంటే ఫైనల్ గా ఇప్పుడు రైతు సంఘాలు మరియు వ్యవసాయ నిపుణులు చేస్తున్న డిమాండ్ ప్రకారం అయితే ఇప్పుడు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుందంటారా కేంద్రం? అమూల్య, కేంద్ర బడ్జెట్ లో పలు ప్రతిపాదనలు తీసుకుంటారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ యోజన అనేది కేవలం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఎందుకంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు లేదా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ దారులకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేట్ ఉద్యోగులకు, అటు ఏదైతే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏదైతే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న 10,000 పైన జీతం తీసుకుంటున్న ఏ ఉద్యోగి కూడా ఈ పథకం వర్తించదు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కానీ, మాజీ ప్రజాప్రతినిధులకు కానీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకం వర్తించదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో వీరి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా వీటిని కట్ చేయబడుతుంది. ఎందుకంటే ఇటు అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, లేదా అటు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు. కాబట్టి దేశవ్యాప్తంగా మనం రైతుల వ్యవహారాన్ని మనం చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో నిర్మలా సీతారామన్ ఒక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం ఉంది. అదేవిధంగా మోడీ రైతుల పక్షపాతిగా మోడీ నిలబడతారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అమూల్య. రైట్. థాంక్యూ కిరణ్.
ఇక ప్రస్తుతం చూసుకుంటే అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్రం. ఇటు 6,000 నుంచి 10,000కి పంట సహాయం పెంచనుంది. ఇక ప్రస్తుతం 3 విడతలుగా 6,000 సహాయం అందిస్తుంది కేంద్రం. ఇక దేశంలో చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సహాయం అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నిధులను విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే 21 విడతల్లో రైతులకు 2,000 చొప్పున సహాయం అందించింది. ఇక పీఎం కిసాన్ సహాయాన్ని పెంచాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరారు రైతు సంఘాలు మరియు వ్యవసాయ నిపుణులు. ఇక ప్రస్తుతం అయితే ఏడాదికి 10,000 అయినా కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫిబ్రవరి 1 కేంద్రం అయితే బడ్జెట్ కు ముందు రైతుల్లో ఒక కొత్త ఆశలు నెలకొన్నాయని చెప్పాలి. ఇక రైతులకు ప్రస్తుతం అయితే అందుతున్న నగదు సహాయాన్ని కూడా పెంచే అవకాశంపై దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుందనే చెప్పాలి. ఇక గతంలో చూసుకుంటే అడగకుండానే 6,000 రూపాయల సహాయం అందిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని 10,000కు పెంచాలి అంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇటు కేంద్ర మంత్రులు కూడా మోదీతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రైతులు కూడా ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఇటు చూసుకుంటే వీళ్ళకి ఇప్పుడు 6,000 ఉన్న సహాయాన్ని 10,000కు పెంచాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే 21వ విడత తర్వాత అయితే ఇప్పుడు 22వ విడత వచ్చేసి నిధులను అయితే మార్చి ఏప్రిల్ మధ్యలో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.